నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వైసీపీని ఉద్దేశిస్తూ వైసీపీ అనుకూల మీడియాని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరు మీ పాలనలో విధ్వంసం, అవినీతి, దోపిడీ జరిగింది, అయినా మీరు ఓడిపోయిన తర్వాత కూడా మీరు వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఒక రకంగా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారు. నా మీద కూడా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పటి వరకు నా సహనాన్ని చూశారు. ఈసారి మాత్రం నా గట్టితనాన్ని చూస్తారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మీరు పేలొద్దు, మర్యాదగా ఉండండి, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అన్నట్టుగా ఆయన చాలా సీరియస్ గా అగ్రెసివ్ గా చెప్పారు సార్. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అదైనా నిన్న బూతులు మారలేదు, బుద్ధి మారలేదు అని చెప్పాడు ఆయన. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు. నిజమేనండి, కుక్కతోక వంకర వాళ్ళు మారరు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వీళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలు 4 నెలలు సైలెంట్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా మాటలు పడ్డారు వాళ్ళ కేడర్ చేత. రెడ్ బుక్ ఏమైంది, మీరు ఏం చేయట్లేదేటి అని ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏమో తాట తీస్తా అన్నా, నువ్వేం మాట్లాడలేదు, సీజ్ ది షిప్ అన్నావు, చంద్రశేఖర్ రెడ్డిని ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ని ఆయన చాలా దారుణంగా బూతులు తిట్టాడు. ఈ విషయంలో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు, వాళ్ళు పని పట్టేస్తారని అనుకున్నారు, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరు ఎక్స్పెక్టేషన్స్ తారుమారైనాయి. ఎందుకని అంటారు సార్? ఎందుకనంటే వాళ్ళు ఏం నిర్ణయించుకుని ఉంటారంటే, బహుశా నేను అనుకుంటాం, రాష్ట్రం వాళ్ళ అధికారానికి వచ్చింది, ప్రజలు అంత ఘనమైన విజయాన్ని చేతికిచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత అప్రతిహత విజయాన్ని మనకు అప్పచెప్పిన తర్వాత ప్రజల పట్ల మరింత బాధ్యతగా ఉండాలి. మనల్ని, మన పార్టీని విమర్శించి వేధించడం మన వ్యక్తిగత కక్ష కింద మనం తీసుకోకూడదు. దాన్ని మనం పనిచేయాల్సింది మొత్తం ప్రజల కోసం పనిచేయాలి. కనీసం ఆ పార్టీ కార్యకర్తలను కూడా మనం గాయపరచకూడదు అనేటువంటి భావనలు, అంటే వాళ్ళని కూడా ప్రజల్లో ఇళ్లలో కలుపుకున్నారు. వీళ్ళు ఓన్లీ రాష్ట్ర ప్రగతి మీద వీళ్ళు రాగానే జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని కొట్టి తరిమేసి లోపలేసి ఇవన్నీ చేశారనుకో, అవును, ఈ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారు. అవును, అది తాత్కాలికం, అంతే కదా. కరెక్ట్ సార్. వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే, సమాజ హితానికి ఏదైనా ఉపయోగపడే ఓ మంచి పని చేశారు అనుకోండి, శత్రు తరతరాలకి ప్రజలకు ఉపయోగపడితే చరిత్రలో నిలబడద్ది. కరెక్ట్. ఇలాగే కక్ష తీర్చుకుని అనుకోండి, సరే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిట్టారు, కొట్టారు, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టారు, కొట్టారు, వీళ్ళకి తేడా ఏముంది నాలుగు మధ్యలో వచ్చి చెప్తాడు. దాన్ని వీళ్ళు ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. మనం వాళ్ళ మీద సాధారణంగా మీకు మిర్చి సినిమా వచ్చింది చూడండి, ఇందులో ఒక మెసేజ్ లాంటిది ఉంటుంది. అదేంటంటే, ఈ ఫ్యాక్షన్ గొడవలో రాజకీయ కక్షలో ఆగాలంటే వాళ్ళ తండ్రి గారు మానేయాలనుకుంటాడు. అవును, కానీ వాళ్ళ అవతల మానరు. తర్వాత కొడుకు దాన్ని సాధిస్తాడు. మధ్యలో ఒక డైలాగ్ ఏమవుతుందంటే, ఈ కక్షలో దాడులు అయ్యి మనం మానేయాలనుకుంటాం కాదు, అవతలు కూడా మానేస్తేనే ఆగుతాయి అంటాడు. సిమిలర్ గా బాగా సూటబుల్ అవుతుంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మానేశాడు, 2014 నుంచి 19 వరకు కూడా మానేశాడు. కానీ వాళ్ళ ఆపల. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి చంపేయాలి, కాల్ చేయాలి, పొడి చేయాలని వాళ్ళ స్టూడెంట్ మాట్లాడారు. పాదయాత్ర చేసినప్పుడు కొడాలి నాని వీళ్ళందరూ కూడా అప్పుడే మాట్లాడారు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు వాళ్ళంతా. అవును, బోడంత సోషల్ మీడియా చెలరైపోయి వాళ్ళ మీద బోడంత ట్రోలింగ్ అది చేసింది. అయినా వాళ్ళు పెద్ద ఏమీ పట్టించుకోలే. మనం చేయకూడదు అనుకున్నారు, చేయలేదు. వాళ్ళు ఏమో ఆగలే. 19 నుంచి 24 వరకు కూడా వాళ్ళు యథేచ్ఛగా స్టూడెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆపేసి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటున్నాను. వీళ్ళు అలాగే చేయరు, వాళ్ళని కూడా చేయకూడదు. ఇది ఆ సమయం ఇచ్చారు వాళ్ళకి. అర్థమైందండి. ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సహనం కూడా క్షీణించిందంటారు సార్? ఇప్పుడు ఎవరైనా ఎంతవరకు ఉపయోగపడతారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సహజంగానే దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. అవును. లోకేష్ గారు కూడా కుర్రోడు, ఎదటోళ్ళు వాళ్ళ స్టూడెంట్ మాట్లాడి వీళ్ళని కించపరిస్తే లోపల రగలదా. చాలా అవమానకరమైన సందర్భాలు ఎదుర్కొన్నారు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అవమానించారు కదా వాళ్ళు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు. నోవాటల్ హోటల్లో అయితే అసలు హ్యూమిలియేషన్ మామూలుది కాదండి. ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు చంద్రబాబు గారు అయితే ఆయన దూషణ భూషణ తిరస్కారాలు అయితే కొంత ఆయన తట్టుకోగలుగుతాడు, దృఢచిత్తుడు ఆయన. ఇలా ఇంకా కుర్రోళ్ళు కదా ఇంకా ఆయన మీద. ఆయన సుదీర్ఘమైన అనుభవం వల్ల ఆయన జాలి పడతాడు అవతల మీద. స్థిత ప్రజ్ఞత ఆయన సాధించారు. అవతల నేనన్నాను అనుకో, జాలి పడతారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు, ఇలాంటి చేస్తే మటాష్ అయిపోతారా మీరు, మీకు ఏం దెబ్బైపోతారా మీరు అని జాలి పడి వాళ్ళ మీద. వీళ్ళు కొంచెం ఉంటది కదా బాధ. అవును. అవన్నీ కూడా తగ్గించాడు చంద్రబాబు గారు, అందరినీ న్యూట్రల్ చేశాడు. మీరేం కంగారు పడకండి, మళ్ళా చేయకూడదని. ఒకసారి మేము ఎప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఇదే పడి చెప్పాడు, మాకు వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అన్నాడు. అంతే సింపుల్ గా. లోకేష్ గారు వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు, వాళ్ళతో చట్ట ప్రకారం వెళ్దాం, వాళ్ళు తప్పు చేస్తే దాన్ని మనం అలాగే డీల్ చేద్దాం, అంతే తప్ప మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం అప్పర్ హ్యాండ్ సాధించి హై హ్యాండెడ్ గా వ్యవహరించకూడదు అన్నాడు. అదే చిన్న ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు కూడా అంత స్థితప్రజ్ఞతగా చాలా రాగదేశాలకు అతీతంగా వ్యవహరించడం అనేటువంటిది ఆశ్చర్యం. చేపట్టాక నిజంగా చాలా సహనం, అసలు మీకు చాలా ఆశ్చర్యకరం అండి ఇది. ఎందుకంటే
సహజంగానే ఎవరైనా సరే ఒకసారి ఇటు సంగతి చూడాలని అనుకుంటారు, మనమే అనుకుంటాం కదా. అటువంటిది వాళ్ళు చాలా ఓపికగా భరించారు. అది వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా 2-3 ఏళ్ళు ఇంట్లో మూసు కూర్చుని వీళ్ళు తప్పులు చేసిన తర్వాత బయటకు వచ్చి ఉంటే వాళ్ళ మీద ఉన్న కోపము తగ్గేది. ప్రజల్లో వాళ్ళ మీద చాలా కోపం ఉంది. ఓడించడంతో తీరలేదు వాళ్ళకి. యాక్చువల్గా ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళకి దప్పడం వేసేయమని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని అలా చెప్తుంటే వీళ్ళ మీద కోపం వస్తుంది ప్రజలకి. నిజంగా ఫ్యాక్ట్ ఏంటంటే ఆయా పార్టీల కార్యకర్తలకి ప్రజలకి కూడా ఇంటర్ వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళ మీద కొంచెం ఎంతో కొంత అలకుంది. అది ఇంత ఒత్తిడి మధ్య వాళ్ళు అసహనంగా పనిచేయడం అంటే ఇంత డిమాండ్ ఉన్న పబ్లిక్ నుంచి అయినా సరే పబ్లిక్ వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ లేవు. నాయకత్వ లక్షణం ఏంటంటే నాయకుడు ప్రజల వెంట నడవటమా, ప్రజల వెంట నాయకుడు నడవటం అనేటిది గమనించాలి. నాయకుడు మంచి చెప్పినట్టు ప్రజలకి అది నచ్చకపోయినా తన వెంట నడిపించుకునేవాడు నాయకుడు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అది కొంచెం ఆలోచించి నాయకుడు ఏం చేయాలి, సమాజ హితం కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఏముందండి ఎంతసేపు అండి, జగన్మోహన్ రెడ్డి లోపలేసేయడం పెద్ద కష్టమే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టుగా అభివృద్ధి మీద ఫోకస్ చేసింది, ప్రజల అభ్యున్నతి మీద, ప్రగతి మీద ఫోకస్ చేసింది. వీళ్ళు మంచిగా వాళ్ళ పాలనలు చేస్తూ ఉంటే ఈ విధంగా మళ్ళీ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా అటు అధికారం లేకపోయినా కానీ పేటరైపోవడం. సోషల్ మీడియా అనేటువంటిది డిజిటల్ టేబుల్స్ లా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎవడే అవాయిడ్ చేయలేకపోతున్నాడు, వాళ్ళని తగ్గించలేకపోతున్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నాయకులు కూడా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఇష్టం అన్నట్టు. ఇప్పుడు అక్కడ దారుణమైన దాడులు చేస్తే పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు, అభూత కల్పనలు ప్రచురిస్తున్నారు, అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. ఇప్పుడు నువ్వు నిజం రాయి, తప్పులు ఇప్పుడు తప్పు చేశారనుకో, నువ్వు ఇంకా పలానా తప్పు చేస్తున్నావు రాయండి. రైతులు ధాన్యం మిల్లర్లో బ్రోకర్లు ఒకటి అయిపోయారు, మీరు అది చూడండి అని చెప్పండి. ఇవి అధికార పక్షానికి మీరు హెచ్చరిక చేయండి. మీరు అది రుజువు చేసి ఇదిగో ఈ బ్రోకరు ఈ మిల్లరు ఒకటైపోయి రైతులను ఇబ్బంది పెడుతున్నారు, అలా పట్టుకోండి చెయ్యాలి చేస్తే మేము సరిదిద్దుకుంటాం. అయితే వాళ్ళు ఎందుకు పట్టుకోరు అంటే ఆ బ్రోకర్లు అంతా వాళ్ళే కాబట్టి వాళ్ళు బ్యాచ్ ఉంటారు. స్థానం కూడా ఏమన్నా అలసుగా తీసుకున్నారా వాళ్ళు? మరి డెఫినెట్గా తీసుకుంటారా. ఇప్పుడు వీళ్ళు పద్ధతిగా ఉండి మంచిగా ఉంటే, ఇప్పుడు సింహం మాంసం తింటాం మానేసింది అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి కుందేళ్ళు కూడా దాని ముందు డాన్సులు రికార్డింగ్ డాన్స్ చేస్తాయి. వీళ్ళు కొంచెం పద్ధతిగా ఉండి వీళ్ళు ఏం అంటలేదు రా అనేటువంటిది కూడా లోకు కట్టారు వాళ్ళు. లేదా ఎవడ మెడతాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న అయితే ఆయన గట్టిగానే చెప్పాడు, నేను పిఠాపురంలో చెప్పాను అయినా మీరు మారలా. ఇప్పుడు రాజోలో చెప్తున్నారు, రాజోలు సాక్షిగా చెప్తున్నాను. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన. కోనసీమకు దిష్టి కొట్టేయారు, పిడుగుపడిన టెంకాయ మోన్లాగా అయిపోయింది, ఈ పచ్చదనం అంతా మాయమైపోయింది. అయినా సరే మీకు ఇక్కడ ఈ కక్షల కార్పణ్యాలు, ఈ దోపిడీలు, ఈ దుర్మార్గాలు ఈ సహించరానివిగా ఉన్నాయి. చాలా ఆవేదన, అది ఆవేదన అండి, అదే వార్నింగ్ ఏం లేదైనా. ఒకంత బాధతోటే చెప్పాడు చంద్రబాబు గారు. ఈ శిక్షల గురించి చట్టాన్ని విడిచిపెట్టేసారు, వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి పూర్తిగా చట్ట ప్రకారం. ఆ చట్టం ఏం చేద్దంటే నిదానంగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించాలని అనేక సాక్ష్యాధారాలు ఇవన్నీ ఫ్రేమింగ్ చేయడం టైం పడుద్ది. ఈ లోపల వాళ్ళు విచారణకు వచ్చి సామెతలు కథలు చెప్తారు. నిన్న మొన్న కరుణాకర్ రెడ్డి అవన్నీ వింటుంటే ఒళ్ళు మండిపోద్ది అందరికీ, ఘాటైన వ్యాఖ్యలు చేయాలనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఎందుకంటే భరించండి, ఆ కోపాన్ని కలిసి మళ్ళీ వాళ్ళు అధికారంలో రాకుండా చేయాలి తప్ప మనం చేయగలిగింది అదే, మిగతాదంతా కూడా చట్టమే చేయాలంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే వాళ్ళని ఏం చేసినా చట్టం చేయాలి. మన చేతిలో ఉన్న పని మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు అధికారంలో రాకుండా ఓడించడమే. ఇది ఆయన ఉద్బోధి. ఫైనల్గా కంక్లూజన్, ఫైనల్ వర్డ్స్ అదే. దాన్ని మనం ఓపిక పట్టాల్సిందే, తప్పదు. అయితే కార్యకర్తలే కొంతమంది హార్డ్ కోర్ కార్యకర్తలు డిస్కస్ చేసుకుంటూ విన్నాను. ఇట్లా అయితే మేము ఇంత బాధలు అనుభవించాము, రేపు మరి పార్టీ తరఫున కూర్చోడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇంకెంతకాలం మేము ఈ సహనంగా త్యాగశీలంగా వెళ్ళి మా కుటుంబాలు లాస్ అవ్వాలి అని తీవ్ర నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంక తప్పదు, భరించాలండి. ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలిక లాభం, స్వల్పకాలిక లాభం అని ఉంటాయి. తాత్కాలిక ప్రయోజనం వల్ల, తాత్కాలిక మానసిక ఆనందం వల్ల దీర్ఘకాలికంగా నష్టం జరగవచ్చు. దీర్ఘకాలిక లాభం, దీర్ఘకాలిక ఆనందం, సంతోషం, మంచి మెరుగైన జీవితం, దానికోసం తాత్కాలికంగా కొంచెం కష్టం ఉండొచ్చు. భావితరానికి దీర్ఘకాలం ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.